ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెట్ ఫ్యాబ్రిక్ తో అలానే వైట్ పూసలతో టెసల్స్ చూద్దాం రండి. ఎంత బ్యూటిఫుల్ టెసల్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. దీనికోసం 4 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ వెడల్పున్న ఇలా నెట్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నానండి. ఇలా 2 పీసెస్ ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ లో వైట్ పూసల్ని వేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మన దగ్గర పూసలు లేనప్పుడు థర్మోకోల్ ఇవి కలర్స్ బాల్ ఉంటాయి కదండి, అవైనా వేసుకొని ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కోణాకారంలో వీడియోలో చూపిన విధంగా చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని వీడియోలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న దానిపైన ముందుగా రెడీ చేసుకున్న పూసల్ని ఇలా పెట్టుకోవాలి. పైన పెట్టుకుని ఇలా మధ్యలో డోరీ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. పూసలు సూది కింద పడకుండా చిన్నగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఇలా క్లాత్ని కట్ చేసి తీసివేసి టెసల్స్ని వెనక ఎత్తితే ఎంత బ్యూటిఫుల్ అయిన టెసల్స్ రెడీ అండి. అప్పుడే అయిపోలేదండి. 4 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని చిన్న చిన్నగా మడతలు పెట్టుకుంటూ చాక్లెట్ ఆకారం వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ ఆకారం వచ్చేలా ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ని వీడియోలో చూపిన విధంగా ముందుగా రెడీ చేసుకున్న టెసల్స్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత డోరీని లెఫ్ట్ సైడ్ నుంచి వెనక వైపు నుంచి రైట్ సైడ్ వైపు ముందుకు తెచ్చి ముందు ఉన్న డోరీలోకి ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ అయిన టెసల్స్ రెడీ. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.